ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది బిగ్ బాస్ ఫైనల్ రివ్యూ కోసం. సో ఇది ఫైనల్ రివ్యూ కాకుండా యాక్చువల్లీ కళ్యాణ్ పడాల సీజన్ విన్నర్ ఎందుకు అవ్వాలనుకున్న విషయం కోసం మాత్రం మాట్లాడుతున్నా. అండ్ నేను కొన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నా, దానికోసం కూడా మాట్లాడతాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ వీడియో చేసింది 2 weeks బిఫోర్. దానికి చాలా మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఆఫీస్ టెన్షన్, ఆఫీస్ ప్రెషర్లు, ఇంకా ఆఫీస్ చేంజ్ అవ్వడం, సో కొత్త ప్లేస్ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. సో అందుకే లాస్ట్ 2 weeks చేయలేదు. బట్ లాస్ట్ 2 weeks నుంచి ఎపిసోడ్ లేదు, ప్రతి ఎపిసోడ్ కూడా నేను చూశాను. బట్ టైం లేదు, చేయలేకపోయినా. బట్ ఇప్పుడు ఈ వీడియో మనం మాట్లాడకపోయేది ఏమంటే, నేను యాక్చువల్లీ ఒక పెద్ద యూట్యూబర్ వీడియో చూశాను. ఆయనకు ఒక 1.7 lakhs సబ్స్క్రైబర్స్, 2 lakhs దగ్గర ఉన్నారు. ఆయన యాక్చువల్ సీజన్ మొత్తం చూసారు లేదా నాకు లిటరల్లే తెలియదు. ఆయన ఈరోజు కొత్తగా వచ్చి ఒక వీడియో అప్లోడ్ చేసి ఇమాన్యుయల్లో కామెడీ జనరేట్ చేశాడు. ఇమాన్యుయల్ ఇది చేశాడు, తనుజకు పిఆర్ ఉంది, కళ్యాణ్ పిఆర్ ఉంది. ఇప్పుడు నాకు అర్థం కావడంలో ఇప్పుడు కళ్యాణ్ పడాలని పల్లె ప్రశ్నతో పోల్చాల్సిన అవసరం ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కావడం. ఆయన సీజన్ మొత్తం చూసాడో లేదని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు, నాకు క్లారిటీ లేదు. నేను దానికోసం మాట్లాడాలనుకోవట్లేదు. అండ్ ఇప్పుడున్న టాప్ 5 కంటెస్ట్లో నాకు ఎవరు విన్నర్ అయినా పర్లేదు. బట్ కళ్యాణ్ పడాలో ఎందుకు విన్నర్ అయినా అనే రీజన్స్ అని ఎత్తుకోవడం నాకు లిటరల్ నిజంగా నచ్చలేదు. నీకు మంచి మీద ఒకటి ఏది అంటే ఇప్పుడు ఆ మనిషికి నచ్చట్లేదో, లేకుండా మంచి పిఆర్ చూసి నీకు ఏదో నీకు ఇబ్బంది పడుతుందో, లేదా రీల్స్ వచ్చిందని చెప్పి ఒక వీడియో కంటెంట్గా మార్చుకుని వీడియో చేయడం అని చాలా తప్ప యాక్చువల్లీ. ఆయన ఏమనలేదు, నేను ఒప్పుకున్నా. ఫస్ట్ 3 వారాలు ఆయన అందరితో చేతులు వేయడం ఇవన్నీ నాకు కూడా నచ్చలేదు. నేను నచ్చినప్పుడు నచ్చలేదని చెప్పిన. అండ్ ఇప్పుడు వచ్చి డెమోన్ అలాగైతే లాస్ట్ 2 daysకి డెమోన్ పోయి చాలా అయిపోతుంది కదా. అదే డెమోన్ పోయి కదా లాస్ట్ ముందు వారాలు కూడా ఉన్నది. ఇప్పుడు ఏదో ఆయన విన్నింగ్ రేస్లో ఉన్నారు, మిగతా వాళ్ళు తొక్కేస్తున్నారు. ఆయనకి ఏదో పిఆర్ ఉంది, ఆ పిఆర్ సపోర్ట్ చేస్తుంది, పిఆర్ ట్రాక్ ఉంది. సో ఆయనకి ఇప్పుడు రీల్స్ వచ్చినాయి, ఆయనప్పుడు ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ లత్కూరు పంచాయతీలు అయ్యారు. ఇప్పుడు ఎండింగ్ వచ్చింది, టాప్ 5 ఉన్నారు. వాళ్ళు అనుకునే కండిషన్ విన్ అవ్వడం లేదు, అది యాక్చువల్ పాయింట్. ఇప్పుడు అలాగైతే తనుజకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు కదా. ఆమె మొత్తం మొత్తం ఇండస్ట్రీలో ఒక సీరియల్ ఇండస్ట్రీ మొత్తం ఆమెకు సపోర్ట్ చేస్తుంది కదా. అలాగైతే ఆమె కూడా పిఆర్ కంటే పెద్ద పిఆర్ ఉంది కదా. అలాగైతే ఆమె గెలవాలనుకుంటే కళ్యాణ్ గౌడ్కి పిఆర్ ఉంది, కళ్యాణ్ పెద్ద గేమ్ మాట్లాడదు అనేది అయితే లిటరల్లీ నా దృష్టిలో అయితే మీరు మాట్లాడేది ఏదో ఊరికే ఏదో వీడియో కోసం మాట్లాడిన కంటెంట్ క్రియేట్ చేసిన తప్ప కళ్యాణ్ పడాలి తొక్కేసి ఇప్పుడు మీరు వచ్చి కొత్త వీడియో అప్లోడ్ చేసిన మాత్రం తొక్కేదే ఉండదు. ఆయనకున్న పర్సంటేజ్ అని తగ్గిపోదు. ఇదంతా ఏమనంటే ఆల్రెడీ ఆయన విన్నర్ అన్న బయట డిసైడ్ అయింది కాబట్టి ఆ మార్కెట్ను వాడుకోవాలని వీడియోలు చేయడం తప్ప. కానీ నాకు నిజంగా నేను అసలు రియాక్ట్ అవుదాం అనుకోలేదు. నేను వీడియో చూసిన తర్వాత కూడా ఎందుకు ఆల్రెడీ 2 weeks నుంచి అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తే మనల్ని అంటారు అనుకున్నాను తప్ప. బట్ తర్వాత కూడా అర్థమేసి కానీ ఇప్పుడు అది చూసి చాలామంది అనుకుంటారు కదా. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఒక లాస్ట్ 10 వారాల్లో 11 వారాల్లో కళ్యాణ్ నేను సపోర్టే చేయను. నేనే విన్నర్ కంటెస్టెంట్ అనుకోను. నేను ఇమాన్యుయల్కు విన్నర్ అని కూడా నేను ఒక వీడియో నాకు 5th week 6th week నేనే చేసిన ఇమాన్యుయల్ విన్నర్ అని. తర్వాత డెమోన్ పని విన్నర్ అని కూడా నేనే చేసిన ఒక వీడియో. నేను ఇంతమంది ఇప్పుడు నాకు కళ్యాణ్ నచ్చాడు కాబట్టి నేను కళ్యాణ్ సపోర్ట్ చేసుకున్నాను. అంత మాత్రాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో కమ్యూనిటీ వస్తుంది. కళ్యాణ్ పిఆర్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాం, ఇన్ని రోజులు వీడియోలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చి వీడియోలు చేస్తుంటే కళ్యాణ్ నీకైనా డబ్బులు వేసినాడు. ఇదంతా కాదు భయ్యా, నాకు ఆయన నచ్చినాడు, నేను ఓటేసుకుంటా, గెలిపించుకుంటా, ఏమైనా చేసుకుంటా, నాకు ఇష్టం వచ్చిన వీడియోలు నేను పెట్టుకుంటా. ఇప్పుడు నువ్వేదో కొత్తగా వచ్చి ఒక వీడియో అప్లోడ్ చేసి కళ్యాణ్ ఎందుకు గెలుస్తున్నాడు, కళ్యాణ్ పిఆర్ ఉంది, ఆయన ఏం ఆడాడంటే ఆయన 4th week నుంచి గేమ్ ఆడాడు, అందరితో పాటు ఉన్నాడు, ఎక్కడ ఏ డెసిషన్ తీసుకున్నాడు. ఎవరికి సపోర్ట్ చేయాలి, ఆయన అనుకున్న వాళ్ళకి సపోర్ట్ శ్రీజన్ సపోర్ట్ చేశాడు, తనుజకి సపోర్ట్ చేశాడు, ఎవరినే సపోర్ట్ చేయకుండా వాడిని సపోర్ట్ చేశాడు. డెమోన్ పవన్ కూడా నాకు తెలిసినంతవరకు డెమోన్ పవన్ ఆయన తొక్కలేదు. డెమోన్ పవన్ రీతిగా కంటెంట్ కోసం తిరిగి ఊరికి అట్టుండిపోయినాడు తప్ప కళ్యాణ్ వచ్చి డెమోన్ తొక్కేది లేదు. ప్రతి వారం నాకు కళ్యాణ్ నిజంగా నచ్చాలి. నాకు ఫస్ట్ 3 weeks నిజంగానే కళ్యాణ్ నచ్చలేదు. 4th week నుంచి కళ్యాణ్ నాకు నచ్చుతూ వచ్చాడు, ఇప్పుడు కూడా నచ్చుతున్నాడు. నేను ఓటేస్తాను, నేను గెలిపించుకుంటాను. నేనేదో ఎవరిదో వీడియో చూసి నాకు వీడియో చూసిన బాధ వేసింది భయ్య, అందుకు నేను వీడియో చేస్తాను, అందుకని నేను లేదు. మీరు ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా కళ్యాణ్ ఓటేసుకోండి. మీరు ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్గా చూడాలనుకుంటే ఖచ్చితంగా హాట్స్టార్ నెంబర్ కాల్ చేయండి, హాట్స్టార్లో ఓట్లు వేయండి. ఖచ్చితంగా మనం కళ్యాణ్ విన్నర్ చేసుకుందాం. నాకు తెలిసినందుకు ఇది నేను ఖచ్చితంగా నెక్స్ట్ 2 days కూడా వీడియో చేస్తాను, ఎందుకంటే కళ్యాణ్ గెలిపించుకోవాలనుకుంటున్నాను కాబట్టి నా తరపున నేను కళ్యాణ్కి ఒక వీడియో చేసి పెట్టుకుంటున్నాను. ఇది నాకు ఆయన నచ్చాడు కాబట్టి ఆయనకు ఒక వీడియో పెట్టుకోవాలి కాబట్టి నేను వీడియో పెడుతున్నా. నేనైతే ఖచ్చితంగా ఈ 3 days నేనైతే ప్రమోట్ చేసుకుంటాను. నాకు ఆయన నచ్చాడు కాబట్టి నేను ప్రమోట్ చేసుకుంటాను, నా ఇష్టం వచ్చి నేను చేసుకుంటాను. కింద వచ్చి మీరు ఎవరైతే కళ్యాణ్ సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్ అని ఒక హార్ట్ సింబలో లేకుంటే ట్రోఫీనో ఏదో పెట్టండి. ఖచ్చితంగా నాకు కూడా అర్థమైతే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని. మనం ఖచ్చితంగా ఈ సండే మాత్రం నేను ఖచ్చితంగా కళ్యాణ్ చేతిలో కప్పు ఉండాలని నేను అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.